హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా బ్లాగ్స్. ఇవాళ సండే కదా, మీరేం స్పెషల్స్ చేశారు? ఇవాళ నేను బోటీ తోటి 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసేసానండి. అవేంటో ఒకసారి చూసేసేయండి. అయితే బోటీ అంటే చాలా పెద్ద పని. ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ అవుతుందండి మేము బోటీ చేసి. ఎందుకంటే దాని క్లీనింగ్కి కత్తిపీట లేదు, పాడైపోయింది. సో అందుకని నాకు టైమింగ్ కూడా వర్కింగ్ లేడీ కదా, కుదరలేదు. ఇవాళ ఎలాగైనా సరే నాతో చేపించారని మా వారు డిసైడ్ అయిపోయి ఒకటి కాదు 2 తీసుకొచ్చారు. దానికి తగ్గట్టే నాకు 2 అవర్స్ పట్టింది క్లీన్ చేయడానికి. కత్తిపీట లేదు కదా అని ఇన్ని రోజుల నుంచి తప్పించుకున్నా. ఇవాళ కత్తిపీట కొనుక్కొచ్చి మరి ఈ పర్పస్ కోసమే కంపల్సరీ చేయాల్సిందే అని మనకు ఆర్డర్ వేశారు. తప్పదు కదా, సో చేసేసేయాలి. 2 అవర్స్ పట్టిందండి. అయితే దీనికి ప్రాసెస్ ఏం చేయాలో ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని మనం క్లీన్ చేసుకున్న బోటీ మొత్తాన్ని వేసి కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి చాలు. అది లేతదా ముదురుదా అనేది మీరు నోటీస్ చేయగలిగితే దాన్ని బట్టి మనం విజిల్స్ అనేది ఎన్ని పెట్టుకోవాలో చూడాలి. ఇక్కడ గోంగూర బోటీకి నేను చూడండి ప్రిపరేషన్స్ ఏం చేసేసానో. గోంగూర, అలాగే ఒక్కటే ఉల్లిపాయ, ఒక 2 టొమాటో, కొంచెం పసుపు, ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసేసాను. అది ఒక పక్కన ఉడుకుతుంది, బోటీ ఒక పక్కన ఉడుకుతుంది. ఈలోగా కావాల్సిన ప్రిపరేషన్స్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మనం కావాల్సిన ప్రిపరేషన్స్ అనేది ఫస్ట్ ముందుగా చేసి పెట్టుకున్నట్లయితే కర్రీ చేసుకోవటం చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఒక పక్కన బోటీ ఉడికిపోతుంది, ఒక పక్కన గోంగూర బోటీకి రిలేటెడ్వి అయిపోతున్నాయి. అయితే ఈ చిన్న ముక్కలేమో నేను గోంగూర కర్రీకి యూస్ చేస్తాను. ఈ పెద్ద ముక్కలేమో కొంచెం పేస్ట్ పెట్టుకుంటాను. అది ఏంటంటే మీకు చెప్తాను చూడండి. ధనియాలు, కొంచెం గసగసాలు, చెక్క, లవంగ, యాలకులు, పెద్దగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు. ఇది మనం టమాటా బోటీకి చేసుకునే ముందస్తు పేస్ట్ అనమాట. ఈ పేస్ట్లోకి ఎలాగో మనం టమాటా ముక్కలు వేసుకుంటాం కాబట్టి పేస్ట్ లాగానే వేసుకుంటే ఉల్లిపాయలది బాగుంటుంది. సో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసేసి వేగనివ్వండి. వేగిన తర్వాత టమాటాలు వేసేసేయండి. చూడండి ఎంత చక్కగా మగ్గిపోతుందో. ఓ పక్కన మనం పెట్టుకున్న గోంగూర కూడా వాటర్ మొత్తం అయిపోయి ఇట్లా దగ్గర పడాలండి. దగ్గర పడిన తర్వాత దాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఈ టమాటాలు కూడా చూసారా ఎంత చక్కగా మగ్గిపోయినాయో. అప్పుడు కొద్దిగా కారం వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఈ కర్రీని కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న బోటీని 2 పార్ట్స్గా పార్టిషన్ చేసేసుకొని కావాల్సినంత టొమాటో కర్రీలో వేసుకొని కారంలో కర్రీ కొంతసేపు వేగించాలండి. ఈలోగా వేరే స్టవ్ మీద అది షిఫ్ట్ చేసేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా అవి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి వేగించి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. ఆ తర్వాత కారం వేసేసేయండి. ఇక నేనేం చెప్తున్నానంటే ఇదే కర్రీలో మనం కొద్దిగా ముక్కలు తీసేసి కొంచెం పొడి మసాలా, కొత్తిమీర, కారం వేసుకొని కొంతసేపు ఫ్రై చేస్తే కొంచెం ఫ్రై కూడా అయిపోతుంది. ఇదే బోటీతోటి గోంగూర వేసుకోక ముందు సంగతి అండి నేను చెప్తున్నాను. సో ఒక్క బోటీతో మనం 3 కర్రీస్ కూడా చేసేసుకోవచ్చు. సో చూడండి గోంగూర అంతా వేసేసుకొని ఆ గోంగూరలో కూడా మనం బోటీని కొంతసేపు ఫ్రై చేస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఇందాక ఉడికించుకున్నప్పుడు కొంచెం వాటర్ మిగిలినాయి కదా, ఆ వాటర్ని టమాటా కర్రీలో కొంచెం, గోంగూర కర్రీలో కొంచెం వేసుకొని ఆ వాటర్లో కూడా కొంతసేపు ఈ 2 కర్రీలు అనేది మగ్గితేనే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుందండి. ఇలా కొంచెం రెండింటివి దగ్గర పడుతుందని అన్నప్పుడు మనం కొంచెం పొడి మసాలా, కొంచెం కొత్తిమీర ఈ 2 కర్రీస్లోనే వేసేసుకొని కొంతసేపు ఇంకా మగ్గించుకోవాలి. చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చింది అంటే మనకి కర్రీ అయిపోయింది అని అర్థం. ఎంత బాగుంటుందంటే కొంతమంది ఆ వాటర్ అనేది యూస్ చేస్తారు, కొంతమంది పడేస్తారు. పడేయటంలో యూజ్ ఏం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం క్లీన్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఆ వాటర్ పడేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సరిగ్గా క్లీన్ చేయలేదని మీకు అనిపిస్తే కనుక ఆ వాటర్ అనేది తీసేసేయండి. ఆ వాటర్ అనేది అంతా వెళ్ళిపోతే ఇంకా టేస్ట్ ఏమి ఉండదు కదండి. సో చూడండి లాస్ట్లో ఇంక దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అలాగే గోంగూర కర్రీ కూడా సేమ్ ఇదే పద్ధతిలో మీరు పొడి మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసేయండి. నా సండే ఇలా గడిచింది. ఎలా ఉందండి? నిజంగా బోటీ చేయటం అనేది కూడా ఒక టాలెంట్ అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా ఓర్పు ఉండాలి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా బ్లాగ్స్.